అందరికీ నమస్కారం. ప్రాచీన గ్రంథమైన ఋగ్వేదం గురించి మనం చాలా వినే ఉంటాం. ఈరోజు దాని గురించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ ఈ అద్భుతమైన గ్రంథాన్ని మరింత లోతుగా ఒక కొత్త కోణంలో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, మన ఈరోజు ప్రయాణం ఎలా సాగుతుందంటే మొత్తం 4 భాగాలుగా చూద్దాం. ముందుగా లిపి, దాని సంబంధాల గురించి, ఆ తర్వాత అప్పటి సమాజం, దేవతల గురించి, మూడోదిగా కొన్ని ముఖ్యమైన పదాలు, మంత్రాల గురించి, ఇక చివరగా 9వ మండలం ప్రత్యేకత ఏంటో చూద్దాం. మొదటి విభాగానికి వచ్చేద్దాం. అసలు ఋగ్వేదం మూలాల దగ్గరికి వెళ్దాం. అంటే ఏ లిపిలో రాశారు, దీనికి వేరే ప్రాచీన గ్రంథాలతో ఏమైనా సంబంధముందా చూద్దాం రండి. మన మొదటి ప్రశ్నతో మొదలు పెడదాం. ప్రశ్న సంఖ్య 11. ఋగ్వేదం యొక్క మూలలిపి ఏది అని అడుగుతున్నారు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి, బ్రాహ్మీ. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. ఋగ్వేదం రాసిన భాష ఏమో సంస్కృతం, కాని ఉపయోగించిన లిపి మాత్రం బ్రాహ్మీ. ఈ బ్రాహ్మీ లిపి దక్షిణాసియాలో చాలా పాతది. ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం నాటికే ఇదొక పూర్తిస్థాయి లిపిగా అభివృద్ధి చెందిందన్నమాట. సరే, ఇక 12వ ప్రశ్నకు వెళదాం. ఈ ప్రశ్న ఋగ్వేదానికి అవెస్తా అనే మరో ప్రాచీన గ్రంథానికి మధ్య ఉన్న ఒక ఆసక్తికరమైన కనెక్షన్ గురించి చెబుతోంది. ఇంతకీ ఈ అవెస్తా ఏ ప్రాంతానికి చెందింది? సరైన సమాధానం బి, ఇరాన్. అసలు ఈ రెండింటి మధ్య సంబంధమేంటి అని ఆలోచిస్తున్నారో? అవెస్తా అనేది ఇరాన్కి చెందిన జొరాస్ట్రియనిజం అనే మతానికి పవిత్ర గ్రంథం. ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే ఆ గ్రంథం రాసిన అవెస్తాన్ భాషకి మన ఋగ్వేదంలోని వైదిక సంస్కృతానికి చాలా చాలా దగ్గరి పోలికలున్నాయట. దీని బట్టి ఆ రోజుల్లో ఆ రెండు ప్రాంతాల మధ్య బలమైన సంబంధాలుండేవని మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటివరకు లిపి, భాష గురించి చూశాం కదా. ఇప్పుడు మనం రెండో విభాగానికి వచ్చేశాం. అసలు ఋగ్వేద కాలం నాటి సమాజం ఎలా ఉండేది, వాళ్ళు ఏ ఏ దేవుళ్లను పూజించేవారు, ఈ విషయాలు తెలుసుకుందాం. ప్రశ్న సంఖ్య 13. వర్ణ అనే పదం మొట్టమొదట ఏ వైదిక గ్రంథంలో కనిపిస్తుంది అని అడుగుతున్నారు. సరైన సమాధానం ఏ, ఋగ్వేదం. ఈ వర్ణ అనే పదం మనకు మొదటిసారిగా ఋగ్వేదంలోని పురుష సూక్తం అనే ఒక శ్లోకంలో కనిపిస్తుంది. ప్రాచీన సమాజంలోని సామాజిక వర్గాలను సూచించడానికి దీన్ని ఉపయోగించారు. ఆ 4 వర్ణాలే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు మరియు శూద్రులు. చూసారా, మనం ఇందాక మాట్లాడుకున్న దాని గురించే ఈ ప్రశ్న. ప్రశ్న సంఖ్య 14. వర్ణ వ్యవస్థకు సంబంధించిన పురుష సూక్తం అసలు ఎక్కడ ఉంది అని అడుగుతోంది. మనమిప్పుడే చెప్పుకున్నాం కదా. సమాధానం సి, ఋగ్వేదం. ఇంకా కరెక్టుగా చెప్పాలంటే ఈ పురుష సూక్తం అనేది ఋగ్వేదంలోని 10వ మండలం, అంటే 10వ పుస్తకంలో ఉంది. ఈ 4 వర్ణాలు ఎలా పుట్టాయో వివరించే కథ ఇందులోనే ఉంటుంది. సరే, ఇప్పుడు దేవతల గురించి మాట్లాడుకుందాం. ప్రశ్న 15. ఋగ్వేదంలో ఏ దేవుడికి ఎక్కువ మంత్రాలు అంకితం చేశారు అని అడిగారు. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం సరైన సమాధానం ఏ, అగ్ని. కానీ ఇక్కడ ఓ చిన్న ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటంటే నిజానికి అన్నిటికన్నా ఎక్కువ శ్లోకాలు ఉన్నది ఇంద్రుడికి. ఆయన పేరు మీద సుమారు 250 శ్లోకాలున్నాయి. ఆ తర్వాత రెండో స్థానంలో అగ్నిదేవుడున్నాడు, సుమారు 218 శ్లోకాలతో. మనకిచ్చిన ఆప్షన్స్లో ఇంద్రుడు లేడు కాబట్టి ఉన్నవాటిలో అగ్ని సరైన సమాధానమైంది. ఇక మనం మూడో విభాగానికి వచ్చేశాం. ఇందులో ఋగ్వేదంలోని కొన్ని ప్రత్యేకమైన పదాలు, అలాగే మనందరికీ తెలిసిన ఒక చాలా ప్రసిద్ధమైన మంత్రం గురించి తెలుసుకుందాం. ప్రశ్న సంఖ్య 16. ఇది ఒక పదం ఎన్నిసార్లు వచ్చిందనే దాని గురించి. ఋగ్వేదంలో జన అనే పదం ఎన్నిసార్లు ప్రస్తావించారు? సమాధానం సి, 275 సార్లు. అసలు ఈ జన అంటే ఎవరు అంటే సామాన్య ప్రజలు అన్నమాట. విష్ అని కూడా అంటారు. ఈ పదం ఏకంగా 275 సార్లొచ్చిందంటే అప్పటి గ్రంథంలో సామాన్య ప్రజలకు ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు మనందరికీ బాగా తెలిసిన ఒక మంత్రం దగ్గరికి వద్దాం. ప్రశ్న 17. గాయత్రీ మంత్రం మనకు మొట్టమొదట ఏ గ్రంథంలో కనిపిస్తోంది అని అడుగుతున్నారు. సమాధానం సి, ఋగ్వేదం. ఇంకా వివరంగా చెప్పాలంటే ఋగ్వేదంలోని 3వ మండలంలో సూర్యభగవానుడి మరో రూపమైన సవిత్రీదేవతకు ఈ మంత్రాన్ని అంకితం చేశారు. దానికి కరెక్ట్గా కంటిన్యూయేషన్ లాంటి ప్రశ్న ఇది.
18వ ప్రశ్న. ఇంత గొప్ప గాయత్రీ మంత్రాన్ని ఎవరు రచించారు? దీనికి సమాధానం బి. విశ్వామిత్రుడు. సరే, ఇక మనం చివరి విభాగానికి చేరుకున్నాం. ఇందులో మనం ఋగ్వేదంలోని ఒక చాలా ప్రత్యేకమైన ముఖ్యమైన భాగం గురించి మాత్రమే మాట్లాడుకోబోతున్నాం. అదే 9వ మండలం. ప్రశ్న 19 చాలా సూటిగా ఉంది. ఋగ్వేదంలోని ఏ మండలం పూర్తిగా సోమకు అంకితం చేయబడింది? సమాధానం సి. 9వ మండలం. ఈ మండలంలో ఉన్న 114 శ్లోకాలు మొత్తం సోమ గురించే ఉంటాయి. అసలు ఈ సోమ అంటే ఏంటి అనుకుంటున్నారా? ఇది వేదకాలంలో చాలా ముఖ్యమైనది. సోమ అంటే ఒక పవిత్రమైన మొక్క, దాని రసం, అలాగే ఆ రసంతో సంబంధమున్న దేవుణ్ణి కూడా సోమ అనే పిలుస్తారు. ఇది యజ్ఞయాగాదుల్లో చాలా కీలకమైనది. ఇక మన చివరి ప్రశ్న 20ది. ఇది కూడా మనం ఇందాక చెప్పుకున్న విషయాన్నే మళ్ళీ అడుగుతోంది. ఋగ్వేదంలోని 9వ మండలం పూర్తిగా ఎవరికి అంకితం చేయబడింది? సమాధానం డి. సోమ, ఆ పానీయం పేరుతో పిలువబడే దేవుడు. సరే, ఈ ప్రశ్నలతో ఋగ్వేదం గురించిన మన ఈ చిన్న ప్రయాణం ముగిసింది.